ఉప్పల్లో వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు 2018లో నాటి కేంద్ర మంత్రి గడ్కరీ భూమి పూజ చేశారు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు 7 ఏళ్లు దాటినా 43% పూర్తయ్యాయి. పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిచిపోయి 2018లో ప్రారంభమైన పనులు 7 ఏళ్లుగా 43% మాత్రమే అయ్యాయి. అంటే పనులు పూర్తి చేయడంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి. అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారి చేతుల మీదకించి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు శంకుస్థాపన జరిగింది. అదే రోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన జరిగింది. అంబర్పేట్ ఫ్లైఓవర్ ఏమో పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంబర్పేట్ ఫ్లైఓవర్ ని. మరి ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మాత్రం ఎందుకో మరి నత్తనడక నడుస్తుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద మరి పాలకులకి చిత్తశుద్ధి ఉందా లేదా, మరి ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఈ ఉప్పల్ ప్రజలంటే మరి ఏం పాపం చేసుకున్నారు ఉప్పల్ ప్రజలు? ఉప్పల్ మీదకి పోయే వాళ్ళు చాలా మంది, దాదాపు లక్షల మంది జనాభా ప్రతిరోజు రవాణా. ఇది వరంగల్ హైవే, హైదరాబాద్ కి తూర్పు ప్రాంతంలో ఉంటది. ఈ హైవే పైన లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల అందుబాటుల కోసం ఖచ్చితంగా చేశారని మేము అనుకున్నాం. 7 సంవత్సరాలు అయినా కానీ 50% పనులు కూడా పూర్తి కాలేదు. మరి ఎందుకు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పైన అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలకి ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఉప్పల్ ప్రజలకి తొందరగా ఇది అందుబాటులోకి తీసుకురావాలి. పోయిన సంవత్సరం కూడా గత 3 నెలల కింద కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భవనాలు రోడ్లు రవాణా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా 2 సార్లు పర్యటన చేయడం జరిగింది. 2 సార్లు పర్యటన చేస్తే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు, కనబడుతుంది కదా,